మంచిగా ఆఫీస్లో ఏసీలో కూసున్నామా, కాగితాలు మర్రేసినమా, ఆఫీసర్లకు ఆర్డర్ వేసినమా అనుకుంటే పనులైతాయా? అవసరమైతే లీడర్లే బయటికి రావాలి, ఏడేడ ఏమైతుందో అరుచుకోవాలి, ఆఫీసర్ల లాపర్వు ఉంటే మందలియాలి, పెండింగ్ పనులు ఏమున్నాయో చూసుకోవాలి, చేయాల్సిన పనులు రువ్వడి వెంచాలి. ఎవ్వరి శాఖ సంగతి వాళ్ళు చూసుకుంటేనే కదా అన్ని తీర్ల ఏలువడి సాఫీగా నడిచేది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే చూసి సినిమా షూటింగ్ అనుకునే రాయింత తిరుపతిలో ఎర్రచందనం డిపో చెకింగ్ వచ్చిండు చిన్న సీఎం సారు. దొంగతనంగా చెట్లు నరికి మొద్దలు మోసుకుపోతాంటే పోలీసులు పట్టుకొని ఈ గోదాంలో పెడతారన్నట్టు. సరుకు ఎంతుంటది, అమ్మితే ఎంత వస్తుంది, ఏ దేశానికి సప్లై చేస్తారు, ఏమేం తయారు చేస్తారు, ఇట్లా ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుండు. పవన్ కళ్యాణ్ సారు కొన్ని మొద్దులు వజన్ కూడా చూసిండుల్లా. బగ్గ బరువున్నట్టుంది, ఏమటే కిందేసిండు. గీ లోడ్ అమ్మేసిండ్రట బయట దేశానికి. జపాన్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ సార్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి ఎర్రచందనం అమ్మితే పతేడు ఆంధ్ర సర్కార్కు ఎంత ఆమ్దాన్ వస్తుందో గాని పుష్ప మచ్చలు కొట్టుడైతే ఆగుతలేదబ్బా. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీకు మీరు ఆపలేదా? ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. ఆ టెన్క మామండూరు అడవిలా 4 కిలోమీటర్లు తిరిగి మొలకలు చూసి అవి దేనికి ఎక్కడికొస్తేవో తెలుసుకున్నాడు పవన్ సారు.